కొలువుల భర్తీకి పాతర జిల్లాల పునర్విభజన పేరిట 2 లక్షల జాబ్లకు ఎగనామం. ఇప్పుడు నిరుద్యోగులను మరింత మోసం చేసే కుట్ర, ఇది నిరుద్యోగులకు మరింత ద్రోహం చేసే కుట్ర. భోగి మంటల్లో జాబ్ క్యాలెండర్ పేరిట దగా చేసిన రేవంత్ ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం చల్లారడం లేదు. ప్రశ్నించిన వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న సర్కార్ తీర్పై యువత తీవ్ర స్థాయిలో మండిపడుతున్నది. మంగళవారం సాయంత్రం అశోక్ నగర్లో చేపట్టిన నిరసనలో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతులను డమ్మీ జాబ్ క్యాలెండర్ను భోగి మంటల్లో వేస్తున్న నిరుద్యోగులు. డమ్మీ జాబ్ క్యాలెండర్ ఎందుకు? ఆ 6 గ్యారంటీలకు సంబంధించిన ఆ హామీ పత్రాన్ని తీసుకువచ్చి ఆ భోగి మంటల్లో వేసి కాల్ చేయరు. అవసరమైతే కోదండరాం బొమ్మలు, తీన్మార్ మల్లిగాని బొమ్మ, ముఖ్యమంత్రి గారి చిత్రపటము, అదేవిధంగా దుద్దిల శ్రీధర్ బాబు గారి ఫోటో, వీళ్ళే కదా హామీలు ఇచ్చింది. వీళ్ళే హామీలు ఇచ్చిండ్రు, మేనిఫెస్టో తయారు చేసింది వీళ్ళే, జాబ్ క్యాలెండర్ ఇస్తామని. ఎంత స్థాయికి పోయింది చూడు. రెండు సంవత్సరాల నిరుద్యోగుల కోపం ఏ స్థాయికి పోయిందో చూడు. భోగి మంటలలో ఈరోజు జాబ్ క్యాలెండర్ని కాలబెట్టిండు. 3 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుని కూడా మళ్ళా ఓట్లేసే దగ్గర ఆ పోలింగ్ సెంటర్లలో కాలబెడతారు. ఇప్పుడు జిల్లాల పునర్విభజన ముందటేసుకొని మళ్ళీ 6 నెలలు దీంతో టైంపాస్ చేసి మళ్ళీ జిల్లాలను డిస్టర్బ్ చేసి మండలాలను డిస్టర్బ్ చేసి ఇప్పుడు నిరుద్యోగులను ఎట్లా పంచాలి, ఎక్కడికి వేయాలి, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన రోస్టర్ విధానాన్ని ఎట్లా తీయాలి, ఇదంతా ఉంటుంది తతంగం. మళ్ళీ అన్నీ మారిపోతూ ఉంటాయి, మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ నిరుద్యోగులకు ఇప్పుడే జాబ్ క్యాలెండర్ వేయాలి, ఇప్పుడే నోటిఫికేషన్ వేయాలి. తర్వాత నువ్వు జిల్లాలను ఎటు నుంచి ఎటు మారుస్తావు, ఏ మండలాన్ని ఎటు మారుస్తావు, ఏ నియోజకవర్గాన్ని ఎటు మారుస్తావు అనేది తర్వాత ముచ్చట. కానీ నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందే, జాబ్ క్యాలెండర్ వేయవలసిందే. వాళ్ళను మరింత అన్యాయం చేయొద్దు. ఆ సమయంలో మీరు ఏమన్నారు? కేసీఆర్ గారు ఉద్యోగ విరమణ వయసు పెంచడం వల్ల ఉద్యమంలో ఉన్న పిల్లల వయసులు అయిపోయినాయి, వాళ్ళు జాబులకు అర్హులైతలేరు అని మీరే కదా మొత్తుకున్నది. మీరే కదా ఆ రోజు ప్రశ్నించింది రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ వచ్చి ఏం లాభము, ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల నిరుద్యోగుల వయసు పెరిగిపోయి వాళ్ళు అనర్హులుగా ఉన్నారు అన్నారు కదా. మరి ఇప్పుడు మీకు ఎందుకు వస్తలేదు ఆలోచన? జాబ్ క్యాలెండర్ వేసి మళ్ళీ వీళ్ళ ఏజ్ కూడా అయిపోతుంది కదా. ఇప్పుడు 2 సంవత్సరాల కాంచెల్లి 2 సంవత్సరాలు దాటిందంటే 2 సంవత్సరాలు పైబడ్డట్టే కదా వయసు పరంగా. రోజుకో కమిటీ పూటకో మాటతో ఇప్పటికే రెండేళ్లుగా కాలయాపన. కొత్తగా తెరపైకి జిల్లాల పునర్విభజన, కొత్త కుట్ర అంటున్న నిరుద్యోగ జేఏసీ. కొత్త జిల్లాలతో పాత జోనల్ విధానం రద్దు. మళ్ళీ కొత్త జోనల్ విధానం రావాలంటే కనీసం 2 ఏళ్ళు పట్టే అవకాశం. అప్పటిదాకా ఉద్యోగాల భర్తీ హుల్లక్కే. ఇంకా 2 ఏళ్ళు అంటే మళ్ళీ ఎలక్షన్ మూమెంటు. ఈ జోనల్ల వ్యవస్థ, ఈ పోస్టులను ఎటు విభజించాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా నిరుద్యోగులను మరింత అన్యాయం చేసే కుట్రే. నిరుద్యోగుల మీద ఓ విధంగా ఇది ఒక దారుణమైన కుట్ర అని చెప్పాలి దీన్ని. ఇక నిరుద్యోగుల వాళ్ళ పోరాటం వాళ్ళే చేస్తాను, ఎవ్వడు వస్తలేడు. నిరుద్యోగులకు మద్దతుగా ఎవ్వడు లేడు, ఏ నాయకులు లేడు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మొదటి పాత్ర వాళ్ళదే, నిరుద్యోగులదే, విద్యార్థులదే. ఉస్మానియాను మండిస్తే, కాకతీయను మండిస్తే తెలంగాణ మండింది, తెలంగాణ ప్రజలు మండిండ్లు. పాపం ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా నిరుద్యోగుల గోసలు అయితే చల్లారతలేవు. వాళ్ళు ఏం ఎక్కువ అడుగుతలేరు. ఉన్న ఖాళీలనే భర్తీ చేయండి రా అయ్యా అని అడుగుతాను. ఉన్న ఖాళీలనే భర్తీ చేయండి. ఎక్కడెక్కడ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో చూడండి. ఆ బ్యాక్లాగ్ పోస్టులు, ఈ మిగిలిన పోస్టులు ఇవన్నిటిని కలిసి ఒక జాబ్ క్యాలెండర్ వేసి ఏడాదికి ఎన్ని పోస్టులు ఎత్తారో చెప్పుర్రి అని అడుగుతాను. వాళ్ళు ఏం లాభం? ఈ ప్రభుత్వాలను వాళ్ళు ఎన్నుకొని ఏం లాభం?